పాత వ్యవస్థను డిజైన్ చేసిన బ్రిటన్ అమెరికాకి ఎక్కువ నష్టం జరిగింది. అమెరికా ఆంక్షల ప్రపంచం నుండి ప్రత్యామ్నాయ ప్రపంచానికి చరిత్ర చెబుతున్న సంకేతం ఒక్కటే: ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ఆంక్షలు ఇక శిక్షలుగా పనిచేయవు. కొత్త ఆర్థిక సామ్రాజ్యాలు పుట్టించే ఫ్యాక్టరీలుగా గ్లోబల్ పవర్ ఇక వాషింగ్టన్లోని వైట్ హౌసు, బ్రసెల్స్లోని EU కార్యాలయాలు మాత్రమే కాదు, అది నేడు ముంబై పోర్టుల్లో నడుస్తుంది, మలక్కా సముద్ర జలాల్లో ట్రేడ్ అవుతుంది, బీజింగ్ బ్యాంకింగ్ టేబుళ్ళ మీద సెటిల్ అవుతుంది. చమురు ఆటలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? ఓడిన వారు మాత్రం చమురు అనుబంధాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచాన్ని నియంత్రించగలమని నమ్మిన అమెరికా ఓడింది. ప్రపంచం చమురు ప్రవాహ మార్గం మారింది. దాని వెంటే శక్తి సమీకరణ కూడా మారబోతుంది. కొత్త యుగం మొదలైంది. ఇది ట్రంప్ ఆంక్షల అనంతరం ప్రపంచం మనం చూడబోతున్నాం. ట్రంప్ ఆంక్షల అర్థంలో నిజమేంటంటే, పడమటి పెత్తనం చేయి కాల్చుకుంటే తూర్పు దేశాలు లాభాలు దక్కుతున్నాయి. రష్యా చమురు ఉప్పెన ఆగలేదు, రూపం మారింది, శక్తి సమీకరణ షిఫ్ట్ అయింది. ప్రపంచం యుద్ధాలు చూస్తుంటే ఆర్థిక ప్రపంచం మాత్రం వేరే యుద్ధాన్ని నడుపుతుంది. క్షేత్రస్థాయిలో రష్యా ఉక్రెయిన్ తుపాకుల మూత మోగిస్తే తెర వెనుక నౌకలు, సముద్రాల్లో చమురు ట్యాంకర్లు నిశ్శబ్దంగా కొత్త చరిత్రను రాస్తున్నాయి.